అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే ఈ ప్లాంట్స్ దగ్గర రాగా 4-5 డేస్ అవుతుందండి. చూడండి, ఈరోజైతే వచ్చాను నేను. ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూద్దామనేసి. వర్షం అయితే పడుతుంది ఇక్కడ. లీవ్స్ చూడండి, హెయిర్ ప్లాంట్ ఇవి చక్కగా వచ్చినాయి. టైం వచ్చేసి 7:8 minutes అయితే అవుతుందండి. గుడ్ మార్నింగ్. ప్లాంట్స్ అయితే గ్రీనరీగా ఉన్నాయండి. లీవ్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్గా వచ్చేసినాయి. హెయిర్ ప్లాంట్స్ అండి. బీరపాదులు కూడా చక్కగా వచ్చేసినాయి. ఇదిగో బీరపాదు. వీటిని ఇలా వేసేయాలండి, లేకపోతే ఎదగవు. చాలా బాగా వచ్చినాయి. ఎందుకు రాలేనంటే అండి, మా సింబగాడైతే సండే రోజు చనిపోయాడండి మా సింబగాడు. అందుకనేసి నేను అసలు గార్డెన్ దగ్గర కూడా రాలేను. హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి. చెట్లు అయితే అన్నీ ఫ్రెష్గా అయిపోయినాయి. చెట్టు నిండా కాయాలండి. ఇదిగో వాటర్ యాపిల్. అన్ని కాయలు వచ్చేసినాయి. గ్రీన్ కలర్ అండి ఇవైతే. గ్రీన్ కలర్ వాటర్. ఇక్కడ దాచుకున్నాయి. రెడీ అయిపోయినాయండి. ఇంకొంచెం అయితే రెడీ అవుతాయేమో ఇవి. చూడండి, సైజు కూడా చూడండి ఎంత బాగున్నాయి. పెద్ద సైజు వచ్చేసినాయండి. చెట్టు చూపిస్తాను చూడండి ఎంత చిన్నగా ఉందో. 10 liters బకెట్ అండి ఇది. దాంట్లో అయితే పెట్టాను. ఇక్కడ చూడు ఫ్రూట్స్ ఏనండి. ఇదిగో చెట్టు నిండా ఫ్రూట్సే. వా, ఈ సంవత్సరం అయితే చాలా బాగా వచ్చింది. కింద కూడా ఉన్నాయి. ఇదిగో ఇదిగోండి అన్ని కాయలే. ఎంత హెల్తీగా ఉన్నదంటే ఈ ప్లాంట్ చూడండి. ఇదిగో ఎంత హెల్తీగా వచ్చింది చూడండి. నేనైతే వీటికి లిక్విడ్స్ ఇస్తానండి. అన్ని లిక్విడ్సే. ఆ లిక్విడ్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి. చూడండి, అన్నీ ఈ కూరగాయలు, ఆకుకూరలు, ఆనియన్ పీలు ఇవన్నీ వేసి నానబెట్టానండి. ఒక 2 days అయితే పెట్టాను. చూడండి, ఇదైతే ఇస్తానండి నా ప్లాంట్స్కి అయితే నేను. అందువల్ల అయితే చక్కగా పెరిగిపోతాయి ఇవి హెల్తీగా. చూడండి, ఇదైతే ఇచ్చేద్దాం. ఇదంతా గోంగూర చూడండి, ఇలా ఇచ్చేస్తాను నేను. గోంగూర కూడా చాలా హెల్తీగా వచ్చిందండి. ఇంకా ఏమి ఆర్గానిక్గానండి, ఇంట్లో రెడీ చేసుకున్న ఫెర్టిలైజర్సే ఇస్తాను నేను. ఎంత హెల్తీగా పెరిగిపోయినాయి గోంగూర కూడా. చూడండి, ఈ గోంగూర ఉంది కదండి, ఇది మనం ఏం చేయాలంటే ఇక్కడ వరకు ఇది ఉంది కదా, ఇలా కటింగ్ చేయాల. ఇట్లా ఇట్లా కట్ చేయడం వల్ల అండి ఇది చక్కగా పెరుగుతుంది అనమాట. ఇది పిల్లలు వేస్తుంది అటు ఇటు, హెల్తీగా వచ్చేస్తుంది ప్లాంట్. చూడండి, గోంగూర అయితే ఎంత బాగా వచ్చింది. 1 month అవుతుందండి పెట్టి. చాలా చక్కగా వచ్చింది గోంగూర. ప్లేస్ కూడా విశాలంగా ఉంది కదండి. నేనైతే ఈ టబ్బు వాటర్ డ్రమ్ ఇదిగో కట్ చేశాను. కట్ చేసి అయితే వేసానండి. మనం ఇట్లా ఉపయోగించుకోవచ్చు పాడైపోయిన డ్రమ్ముల్ని. బాగా వచ్చింది, హెల్తీగా వచ్చినాయి చూడండి. ఇందులో ఒక కాకరతీగ వచ్చేసిందండి. ఇదిగో కాకరతీగ. ఇవి కూడా నేను సీడ్సే వేసాను, పెరిగిపోతుంది ఇది కాకరతీగ. ఇక్కడ వచ్చేసి పొన్నగంటి ఆకండి. పొన్నగంటి ఆకు కంటి చూపు చాలా మంచిదండి పొన్నగంటి. అందుకనైతే నేను ఈ పొన్నగంటినైతే వేసాను.
ఇవి కూడా హెల్తీ వచ్చినాయి. వీటికి కూడా నేను లిక్విడ్స్ ఇస్తానండి. నిండుతుంది నిండుతుంది. హెల్తీగా అయితే మనం లిక్విడ్స్ అయితే ఇద్దాం. వాటర్ స్పాన్ ఇచ్చింది. ఇక్కడ ఒక చిన్న పురుగు లాంటిది ఉంది. ఇలాంటివి అయితే మనం తీసివేయాలి, లేకపోతే వేరే చెట్లు కూడా పాకిపోతాయి. ఇవి చూడండి ఎంత హెల్తీగా వచ్చినాయి. మనం ఇచ్చే లిక్విడ్స్ అండి. చూడండి ఈ ప్లాంట్స్ కూడా అండి, చూడండి లీవ్స్ చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి. ఇదిగో లీఫ్ నా చేతి కన్నా పెద్ద ఉంది చూడండి. ఇదిగో నేను ఇచ్చే లిక్విడ్సేనండి. వీటికి చక్కగా లిక్విడ్స్ అయితే ఇస్తాను. అన్ని ప్లాంట్స్కి లిక్విడ్సేనండి. వాము కూడా ఎంత తొందరగా పెరిగిపోయింది చూడండి. వాము ఎంత బాగా వచ్చేసిందో, హెల్తీగా వచ్చేసింది. కరివేపాకు, ఇక్కడ వాటర్ స్పానిచ్ చూడండి. వీటికి కూడా ఇదే లిక్విడ్ ఇస్తాను నేను. ఇదండి చూడండి ప్లాంట్స్ అయితే చక్కగా వచ్చాయంటే ఇదిగో ఇది అల్లం అండి. ఇక్కడ కూడా చూడండి ఎంత హెల్తీగా అంటే లీవ్స్ కూడా ఎంత బాగున్నాయి. ఇది లోకల్ అండి, లోకల్ పుదీనా ఎంత బాగా వచ్చినాయి. ఇలా మనం కడిగి పెట్టుకున్న వాటర్ అండి, అన్ని కూరగాయలు అది ఇట్లాంటివే నేను ఇస్తాను. అందువల్ల ఇంత బాగా అయితే వచ్చేసినాయి హెల్తీగా. చూడండి ఫస్ట్ కూడా ఎంత బాగుందో, ఎంత హెల్తీగా ఉందో. ఇది 50 రూపీస్ టబ్ అండి. ఇదిగో ఇందులో కూడా మనకు పసుపు ఎంత బాగుంది. అంత ఇవన్నీ ఆకుకూరలండి. ఇవి కట్ చేశాను, మళ్ళీ చక్కగా పెరిగిపోయినాయి. ఇది కూడా కూలర్ టబ్ అండి. ఇది కూలర్ది. ఇది ప్లాంట్స్ ఎంత హెల్తీగా ఉన్నాయంటే ఈ టైంలో కూడా మనం ఇచ్చే లిక్విడ్స్, టైంకి వాటర్ ఇవ్వడము, ఇవన్నీ న్యూ ప్లాంట్స్ అండి, న్యూగా వచ్చినాయి. ఎంత హెల్తీగా పెరుగుతున్నాయి చూడండి. ఇక 9 o'clock ఫ్లవర్ అయితే వస్తుంది చూడండి. హెల్తీగా అంతా ఒక్క టైం కుదుర్చుకునండి. మీకు వీలైతే ఒక్కరోజు నానబెట్టి అయినా ఈ వాటర్ ఇస్తే మన ప్లాంట్స్ కూడా ఎంత హెల్తీగా ఉంటాయి. కూరగాయలు చూడండి, దొండకాయ కూడా సైజు చూపిస్తాను నేను. దొండకాయ సైజు చూడండి, అన్నీ దొండకాయలు. ఇక్కడ అన్నీ దొండకాయలు అండి. దొండకాయలు కూడా వచ్చాయి. అవి అక్కడ కూడా ఉన్నాయి కదా, కనపడట్లేదు. దొండకాయ చెరుకు కూడా చూడండి అండి. ఇగో సైజు ఎంత బాగుందో చెరుకు. ఈ ఆకుకూరలు కూడా చాలా హెల్తీగా వచ్చినాయి. ఒకసారి కటింగ్ చేస్తాం కదా, మళ్ళీ ఒకసారి కూడా కటింగ్ చేయాలి. ఇవైతే మనం కొంచెం చూసుకుంటూ ఉండాలండి. చూడండి ఇలాంటి పురుగులు అయితే మన పంటనంతా పాడు చేస్తాయండి. ఇవి మనం తీసేయాలి. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇదిగోండి. అల్లం అండి, అల్లం కూడా వచ్చేసింది చక్కగా. అదిగో
హెల్తీగా ప్లాంట్స్ అన్నీ.